రైతు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఈ వరుసలో ముందు వరుసలో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆనాడు దాదాపు 20 నుంచి 20 సంవత్సరాలు విద్యాసాగర్ రావుకు పనిచేసిన వాళ్ళే. మా జగపతి రెడ్డి నుంచి మొదలు పెడితే, సుధాకర్ రావు గారి నుంచి మొదలు పెడితే, మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, మరి ఒక్క వెంకట్ తప్ప బహుశా అందరూ పనిచేసిన వాళ్ళు ఇక్కడ. ఒక వెంకట్ అప్పుడు జడ్పీటీసీ టికెట్ ఇస్తామన్నాం, ఇచ్చినాం, గెలిపించినాం. ప్రతి ఒక్కరు కూడా 20-25 సంవత్సరాలు వారికి పనిచేసిన వాళ్ళే. కానీ ఎవరికి కూడా అక్కడ పనిచేసినప్పుడు అవసరం ఉంటే కాదు, లేకపోతే జుట్టు అనే పరిస్థితిలో మరి మాజీ శాసనసభ్యులు వాళ్ళ అనుచరులకు గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా జగపతి చెప్పేది, తను ఇంతకుముందు చెప్పింది, ఇద్దరం పోటీ పడి అప్పట్లో సుధాకర్ రావు మేము ఏ మండలంలో మేము మెజార్టీ తీసుకొస్తామని అంత కష్టపడ్డ వాళ్ళకు కూడా మరి కొంచెం అంతా కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం ఇవ్వదు. నిజంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు, మళ్ళీ 18లో పోటీ చేసినప్పుడు మేము సుధాకర్ రావు గారికి పోటీ చేసినాం. కానీ వారికి నమ్మకం ఉండే, మాకు కానీ మా కుటుంబానికి ఏదో చేస్తాడు. అక్కడ జరగలే, జగపతి రెడ్డి గారికి జరగలే. సరే, మోహన్ రెడ్డి గారి విషయం నాకు ఎక్కువ తెలియదు అప్పుడు, మరి తనకు కూడా మోసం జరిగిందని చెప్తా ఉన్నాడు. తను అప్పుడు సర్పంచ్ ఉండే, తన దగ్గర కూడా అడిగినాం. ఆ తర్వాత సరే మాతో పనిచేసింది ఇద్దరు, మా పురుషోత్తమును జయేందర్ గారు. దాదాపు 15 సంవత్సరాలు మేము కలిసి పనిచేసినాం. వారికి కూడా ఏమో ఆశలు పెట్టి ఊళ్ళలో ఇచ్చేస్తామన్నారు, అది చేస్తామన్నారు. వాళ్ళు కూడా నారాజుతో ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మరి అందరం ఒక వేదిక మీదకి రావడం చాలా సంతోషకరం అనిపిస్తుంది కదా. ఆనాడు అటు పని చేసిన వాళ్ళు ఇటు పని చేస్తారు. సరే, రాజును కూడా ఎలక్షన్లో చాలాసార్లు నేను పిలవడం, మా సోదరులు మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వారు రావడంలో వారు కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందరూ కూడా జగపతి రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక 4-5 సార్లు నా ఇంటికి కూడా, మరి అప్పుడు అధికారంలో ఉండే పొద్దునప్పుడు ఎవరు చెప్తారు, ఎవరు చూస్తారు, ఎమ్మెల్యేలు చెప్తారు అంటే దొంగతనంగా రాత్రి పూట 12 గంటలకు వచ్చి కలిసేది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి, మరి సార్ నాకు ఇట్లా అయింది, ఆయనే పాత ఎమ్మెల్యే గారు నాకు చైర్మన్ ఇస్తా అని చెప్పి నాకు చైర్మన్ ఇవ్వలేదు, మరి మీరు నాకు ఏమైనా హామీ చేస్తే తప్పకుండా నేను వచ్చేస్తాను. ఏం కావాలి అని అడిగినా. సార్, నాకు జనరల్గా పోటీ చేసే అవకాశం లేదు, నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలి సార్, ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు. సరే, అది తప్పకుండా ఇస్తా, మీరు పనిచేయండి, మీ గ్రామంలో మెజార్టీ తీసుకురండి అని చెప్పాను. నిజంగా వాస్తవంగా ఆ రోజు అందరూ కూడా ఒకటై కొమటికొండాపూర్లో మర్చిపోయిన మా నర్సగౌడ్ కూడా పనిచేసినప్పుడు, ఎవరు పేరు విద్యాసాగర్ రావు. సో వీళ్ళందరూ కూడా మోసపోయారు అక్కడ. సో మాట ఇచ్చిన మాట కట్టుబడి కూడా వాళ్ళు పనిచేసి కొమటికొండాపూర్లో పిల్లల్ని తీసుకొచ్చి వారి గ్రామానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా యామాపూర్ గ్రామ పూజలు కూడా నాకు పెద్ద మెజార్టీ వచ్చింది వాస్తవం. సో చాలా గ్రామాలు, కొన్ని గ్రామాలలో మా వెంకటరెడ్డి కష్టపడ్డాడు, కానీ ఒక 6 ఓట్లు ఏమో తక్కువ పడ్డాయి అమ్మకపేటలో. సో మనం ఎలక్షన్స్ అయిపోయినాయి 5 ఏళ్ళు. ఇప్పుడు మా వెంకట్ చెప్పినట్టు, జగన్ వెంకట్ గారు, నాకు ఎలక్షన్ అయిపోయిన 5 ఏళ్ళ దాకా నాకు మిమ్మల్ని ఓటు అడిగే హక్కు కూడా నాకు లేదు, మీరు నాకు ఓటు వేద్దామన్నా కూడా అవకాశం లేదు. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా
ఇందిరమ్మ కమిటీ అంటున్నారు, ఏదో కొంతమంది పేరు చేంజ్ చేస్తారని అంటున్నారు. ఆ కమిటీలు కూడా మేము మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చేసినాం, చెప్పడం జరిగింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కమిటీలకు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే దసరా వరకు వీలైనంత వరకు దసరా వరకు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మంత్రులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు అందరూ హోదాలలో ఉన్నారు, మరి గ్రామాల్లో కష్టపడ్డ వాళ్ళకు కూడా మనం హోదా కల్పించే బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని కూడా మంత్రుల మీద కూడా కానివ్వండి, ఎమ్మెల్యేల మీద కానివ్వండి, మేమందరం కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నాం మీ అందరి పక్షాన్ని. సో వాళ్ళందరూ కూడా అతి త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా వీలైనంత వరకు సుమిత్ర స్థానం లభించే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ వేదిక ద్వారా మీ పాలక వర్గం రైతుల పక్షాన నిలవాల్సిన బాధ్యత మీపై ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ కానీ మీకు వడ్లు చౌకడంలో ఇబ్బంది ఉన్న అధికారులు ఎవరైనా ఇబ్బంది పెట్టినా మీరు దయచేసి నాకు ఫోన్ చేయండి, రైతులు నేరుగా మీరు ఫోన్ చేయండి, మేము మీ వెనకాల ఉంటాం. రైతుల ప్రభుత్వం ఇది, రైతులుగా మీరు అందరు కష్టపడితేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కోరుట్ల పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మీరు వల్ల మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా కానీ ఆ రోజు పాదయాత్ర విజయవంతమైనప్పుడు నేను మాట్లాడే సమయంలో చేసిన రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు చేయని అస్తా ఉన్నారు, వద్దు వద్దు అనకండి. నాకు ఆ ధీమా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, అవుతారని ఉంటే ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం కూడా మాట్లాడుకోండి. ఎందుకంటే నేను వారితో చాలా గ్రామాలు తిరిగినా. మన పాదయాత్ర అయిపోయినాక నన్ను వారి పిలిచి అలా పాల్గొనడానికి వెళ్దామని తీసుకెళ్ళాను. మరి నాయకులందరూ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోమని మేము ఉన్నప్పుడు కొరుట్లలో బ్రహ్మాండంగా నరసింహ పాదయాత్ర చేపట్టడం జరిగింది. చాలా అక్కడ ఉన్న నాయకులు కూడా సమన్వయం పాటించి, రైతులు కానిది కార్యకర్తలు కానిది చాలా సమన్వయం పాటించిన పాదయాత్రలో. మరి అలాంటిదే మీ నియోజకవర్గంలో కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మాకున్న సెక్యూరిటీ వాళ్ళు ఇటు దోషిస్తారు, అటు దోషిస్తారు, మీకు ఇబ్బంది అవుతుంది. ముందే చెప్తా ఉన్నాం, మీకు ఎవరైనా ఉంటే ముందుకు తీసుకురాలి. ఆ ప్రాంత నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు నాతో నడిచేది ఉంటే కూడా మీరు ఆ విధంగా ఎట్లయితే కొరుట్లలో పాదయాత్ర విజయవంతం అయిందో అదే విధంగా బాల్కొండలో కూడా మీరు విజయవంతం చేయాల్సిన బాధ్యత మీది అని వారికి అందరు కూడా మరి మన కొరుట్ల పాదయాత్ర సక్సెస్ ఎట్లా జరిగిందో అని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత పాదయాత్ర చూస్తే కూడా చాలా స్పందన వచ్చింది. సరే, కొన్ని కారణాల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అరవింద్ గారు మరి ఆయన పోటీ చేస్తామనుకున్నది ఆర్మూరు. ఎక్కడెక్కడైతే బీజేపీ నిజంగా గట్టిగా ఉండి కాంగ్రెస్ గట్టిగా ఉన్న దగ్గర బీజేపీ వాళ్ళ నాయకులు వచ్చి పోటీ చేస్తారు. మీరు హుజరాబాద్ నుంచి మొదలు పెడితే అక్కడ ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఓట్లు తీసి టీఆర్ఎస్ గెలిచింది. కరీంనగర్లో బండి సంజయ్ గారు పోటీ చేస్తే ఓట్లు దిగి టీఆర్ఎస్ గెలిచింది. జగిత్యాల్లో బోగస్ రావాలి పద్మశాలి అమ్మాయి ఆర్కే చేస్తే ఆడ 42,000 చెరుకు ఓట్లు తీర్చి అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. కోరుట్లకు వచ్చే వరకు అరవింద్ గారు మన మీద పోటీ చేస్తే దాదాపు 60,000 ఓట్లు తీర్చి మన దగ్గర టీఆర్ఎస్ గెలిచింది. బాల్కొండలో కూడా మరి అక్కడ బీజేపీ మల్లికార్జున రెడ్డి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ కుటుంబం వచ్చింది. 6 ఓట్లు తీర్చి టీఆర్ఎస్ గెలిచింది. మరి 6 ఓట్లు పోతే బీజేపీ, నిజామాబాద్ పోతే బీజేపీ, నిర్మల్ పోతే బీజేపీ, కామారెడ్డి పోతే బీజేపీ. ఒక విధమైన ప్రభావం మన నియోజకవర్గం మీద పడింది, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాలు. అలాంటి పరిస్థితుల్లో మనము ఓడిపోవడం జరిగింది తప్ప ప్రజల విశ్వాసం, నమ్మకం ఇప్పటికి కూడా
మనపై కానీ మన పార్టీపై ఉన్నది. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా ఆనాడు విద్యాసాగర్ రావు గారు మొదటిసారి పోటీ ఎట్లయితే విమానం గుర్తు మీద ఓడిపోయిందో అటు ఇటు ఓట్లు పడి నేను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆటో గుర్తు మీద మనకు చాలా ఓట్లు రావడం జరిగింది. రెండు కలిపితే ఆనాడు విద్యాసాగర్ రావు కంటే 7,500 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మీరు ఓటే గూగుల్కొని మన ఓట్లు పార్లమెంట్లో ఎన్నో వచ్చినాయి, అసెంబ్లీలో ఎన్నో వచ్చినాయి అని తెలిస్తే కూడా చాలామంది గంట వరకు అందరు ఫోన్ చేసి కానీ మొదటి దాంట్లో ఆటో కొడుతుందంటే మనం అందరూ అలర్ట్ చేసే వరకే డ్యామేజ్ జరిగిపోయింది. దాదాపు 24,000 ఓట్లు పార్లమెంట్ సభ్యులు పడ్డాయి. అప్పుడు ఎక్కడ వాళ్ళే ఒక మన కొడుకులని పడ్డాయి. మనకు 39,000 చిక్కు మనకు పడ్డాయి. ఈ రెండు కలుపుకుంటే విద్యాసాగర్ రావు కంటే మనకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆ టీఆర్ఎస్ పార్టీ కంటే కూడా. సరే కొన్ని రాజకీయంలో కూడా కొంత అదృష్టం అన్నది కూడా మనకు అవసరం పడుతుంది. 3 సార్లు 4 సార్లు ఒకసారి దేవుడు ఎప్పుడో కనిపిస్తారు. మా దగ్గర 5 సార్లు ఆర్సీని 5 సార్లు పోటీ చేసి ఓడిపోయి గెలిచిండు. అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 5 సార్లు పోటీ చేసి కూడా గెలిచిండు. సరే మనకు మళ్ళీ అవకాశం వస్తుంది. ఎందుకంటే రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ వస్తారని ఎవరు అనుకోలేదు. అదృష్టం నిజంగా కూడా ఎంతోమంది ఆశావాదులు ఉంది. ఇలా గత ప్రభుత్వం అవకాశం ఉండి కూడా కల్పించలేని పరిస్థితుల్లో మనం ఇలా తనకు ఒక అవకాశాన్ని కల్పించినాం అంటే అది అదృష్టం కదా. నేను మిగతా ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వేదిక చెప్తా ఉన్నాం, అందరికీ కూడా అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి మనకు 2 టర్ములు వస్తుంది. మనకు ఇంకొక టర్మ్ తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు 7 నెలలు మన అవకాశం ఉంటుంది. అందరినీ కూడా మరి ఇబ్రాహీంపట్నంలో ఎవరెవరైతే భవిష్యత్తులో పనిచేద్దాం, మన ఇంతకుముందు జగపతి రెడ్డి గారు అన్నట్టు మన సర్పంచ్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, మన సింగల్ విండోలు ఉన్నాయి, ఇవన్నీ గెలిపించుకున్నాం. 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన ఉన్నారు కాబట్టి ఇంకొక టర్మ్ కూడా మనకు ప్రజలందరూ కూడా 2 టర్మ్ల అవకాశం ఇచ్చింది. గతంలో కాంగ్రెస్కు 2 సార్లు అవకాశం ఇచ్చింది రాజశేఖర్ ఉన్నప్పుడు. తర్వాత కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చిండు. ఈసారి తప్పకుండా మనకు కూడా 2 సార్లు అవకాశం వస్తుంది. మనందరం కష్టపడదాం. మీరు ఏదున్నా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా. మీ ఇబ్బందులు ఏమున్నా కూడా నేను మీ వెంట ఉంటానని తెలియజేస్తూ మరొకసారి మరి రాజు గారికి, వెంకటరెడ్డి గారికి, పాలకవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత కొంత గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఇంకా 2 చేద్దాం అన్న ఆలోచన కొద్ది తప్ప వేరే ఏం లేదు. 1వ తారీఖు నాడు కొరుట్ల ప్రమాణ స్వీకారం ఉందని ఇదే వేదిక నుంచి మీ అందరినీ కూడా నేను దానికి కూడా మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మరి వీళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. అట్లా బాగా మండలి ఒక్కసారి అందరికీ ఒకసారి సన్మానం చేస్తారు.